Good morning and welcome to our today's class. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఫుల్ స్ట్రెంగ్త్ వస్తే ఎంత బాగుంటుంది. ఇట్ గివ్స్ వెరీ హ్యాపీనెస్ టు అస్. సో ఫార్ 21 మళ్ళీ 22 కూడా వచ్చారు, మళ్ళా తగ్గిపోతున్నారు. జాయిన్ అవ్వడము పోవడము అలా చేయకండి. ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఫుల్ సెషన్ వరకు కూడా మీరు క్లాస్ లో ఉండాలి, లీవ్ అయి వెళ్ళిపోవద్దు. Yes, let us start our lesson. చెప్తున్నాను, మీకు అటెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అటెండెన్స్ ఈజ్ ది క్రైటీరియా ఫర్ యూ టు డిసైడ్ యువర్ disciplined student or not disciplined. Very important. Attendance is going to be the key point consideration, right? So ee roju manam cheppukoboye topic entidi ante selection of transgenics, జన్యు పరివర్తితాలను ఎంచుకొనుట, ఎన్నుకోవడం. గత క్లాసులలో మనము ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, అందులో ఉండే దశల గురించి మనం చూసాం. జాగ్రత్తగా వినండి. వాంఛనీయ జన్యువును వేరు చేయడం, వాహకంలోకి ప్రవేశపెట్టడం, వాహకాన్ని మరలా అతిధేయ కణంలోకి ప్రవేశపెట్టడం, అతిధేయ కణంలో ప్రవేశపెట్టిన ఆ డిఎన్ఏని ఆర్డిఎన్ఏ అంటాం. బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది, అనేక డిఎన్ఏ కాపీలను ఉత్పత్తి చేస్తుంది. దాన్నే మనము క్లోనింగ్ అని అన్నాం. సో బ్యాక్టీరియా కణంలోనే క్లోనింగ్ అనేది జరుగుతుంది. ఎక్కువ డిఎన్ఏ కాపీలు ఏర్పడతాయి కాబట్టి బ్యాక్టీరియా సెల్ డివిజన్ తో పాటు. ఆ విధంగా మనం ప్రవేశపెట్టినటువంటి ఆర్డిఎన్ఏని కలిగిన బ్యాక్టీరియాలను జన్యు పరివర్తిత బ్యాక్టీరియాలు అంటారు. ఎందుకు ఈ పాత ఇంట్రడక్షన్ కూడా మళ్ళీ నేను చెప్తున్నా అంటే మిమ్మల్ని దారిలోకి తీసుకురావడం, ఈ కొత్త టాపిక్ ను అర్థం చేయించడం కోసం. మరలా నేను ఎప్పుడూ కూడా చూడండి, ఎప్పుడు క్లాస్ చెప్పినా నిన్న జరిగినటువంటి క్లాసుల విషయాలను చెప్పుతూ కొత్త టాపిక్ లేకి నేను వెళ్తూ ఉంటాను. మీరు గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది అన్నమాట, రైట్? సో జన్యు పరివర్తిత బ్యాక్టీరియాలను మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. సో 23 మంది ఇద్దరి దగ్గర ఈ వెంటనే ఉండాలి. 23 మంది కనిపించారు ముందు, మళ్ళా వెళ్ళిపోయారు. ఏంటిది? జన్యు పరివర్తిత బ్యాక్టీరియాలను సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు ఏంటి చెప్పండి, రెస్పాండ్ అవ్వాలి. చెప్పాను, ఎన్నిసార్లు రిపీట్ చేశాను. సత్యవతి సార్, జన్యు పరివర్తిత బ్యాక్టీరియాలను సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతి కాలనీ హైబ్రిడేషన్. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ కదా, అవి ఎందుకు మర్చిపోతారు? ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం దాన్ని, చాలా సార్లు చెప్పుకున్నాం మనం దాన్ని. సెలక్షన్, జీవ రసాయనిక యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్, కెన్నామైసిన్, యాంపిసిలిన్, నిరోధకతకు సంబంధించిన జన్యువులను ప్లాస్మిడ్లు కలిగి ఉండడం వలన. ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనము ఇలా ఆన్లైన్ లో ఈ విధంగా చెప్పుకునేది, మీరు కష్టపడి వినడము, మేము కష్టపడి చెప్పడము, ఇవన్నీ మర్చిపోవడానిక మీరు క్లాసులు వినేది కాదు కదా. బాగా నేర్చుకొని ఎగ్జామ్స్ బాగా రాయడానికి కదా మనం వినేది. మర్చిపోకూడదు. మీకు నేను ఒక టెక్నిక్ చెప్పాను, నేను మర్చిపోకుండా చేసే విధానం.
టాపిక్ ను చదివిన తర్వాత మనం మనసులో ధారణ చేసుకోవాలి. ఒకసారి అలాగా మనము గుర్తుకు చేసుకోవాలి అన్నమాట. మన మనసులో ధారణ చేసుకుంటే అది బాగా గుర్తుండిపోతుంది. అది ఆ టాపిక్ ను అనుకుంటూ ఉండాలి మనసులో. రైట్. కాబట్టి ఆ 2 పద్ధతులను మనము బ్యాక్టీరియాలను సెలెక్ట్ చేయడానికి, పరివర్తితాలను ఎంచుకోవడానికి మనము పద్ధతులను ఉపయోగించాం. బ్యాక్టీరియా కణాలనైతే ఆ విధంగా చేశాం మనము. బ్యాక్టీరియాలను ఎలా మనము జన్యు పరివర్తితాలుగా మార్చామో, మొక్క కణంలోకి కూడా మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టి మొక్క కణాల లోపలికి, కణజాల లోపలికి కూడా మన వాంఛనీయ జన్యువులను మనం ప్రవేశపెట్టి జన్యు పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేశాము అని మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్ చెప్పుకున్నాం, బీటీ వంకాయ, బీటీ టొమాటో. ఇలాగా కీటకాల నిరోధకతకు సంబంధించిందే కాకుండా హెర్బిసైడ్ రెసిస్టెంట్. హెర్బిసైడ్ అంటే మొక్కలను చంపే రసాయనాలు. గ్లైఫోసేట్ అని ఒకటి ఉంది, ఒక కెమికల్. ఆ కెమికల్ ను మనం చల్లామనుకోండి, నిజానికి కలుపు మొక్కల నివారణకు మనం గ్లైఫోసేట్ ను వాడతాం. కలుపు మొక్కల పైన ఈ మందును చల్లేస్తే కలుపు మొక్కలన్నీ చచ్చి ఊరుకుంటాయి. అయితే ఈ కలుపు మొక్కలు చావడంతో పాటు మనకు ఉపయోగపడే మొక్కలు కూడా చచ్చిపోయే అవకాశం ఉంది ఈ మందు వల్ల. ఆ మందును నిరోధించి తట్టుకొనగలగడానికి మనము ట్రాన్స్జెనిక్ మొక్కలను తయారు చేస్తాం అన్నమాట. సో అవి ట్రాన్స్జెనిక్ మొక్కలు, వాటిని ట్రాన్స్జెనిక్స్ అని పిలుస్తారన్నమాట. ఆ విధంగా తయారు చేసిందే మీకు ఉదాహరణ ఉండేది రౌండ్ అప్ రెడీ బీన్స్, గోల్డెన్ రైస్, రౌండ్ అప్ రెడీ బీన్స్, ఫ్లేవర్ సేవర్ టొమాటో. టొమాటోలు బాగా పండైపోయిన తర్వాత 2 రోజులకు మెత్తబడిపోతాయి. మెత్తబడిపోతే ఎవరు కొనరు. సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు రవాణా చేయాలంటే మధ్యలో కుళ్ళిపోతాయి, టమోటాలు మెత్తబడిపోతాయి. అలా మెత్తబడిపోకుండా గట్టిగా ఉండేటట్లు ఎన్ని రోజుల పాటు అయినా కూడా కొత్త జన్యు పరివర్తిత టొమాటో మొక్కలను ఉత్పత్తి చేశారు. అదే ఫ్లేవర్ సేవర్ టొమాటో. ఈ టాపిక్లన్నీ మనకు తర్వాత వస్తాయి. ఈ జన్యు పరివర్తిత మొక్కలకు ఉదాహరణలే ఇవి. సపరేట్ గా టాపిక్ ఉంది, దాని గురించి కూడా మనము ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటాం. ముందు ఈ ప్రొసీజర్, ఈ విధానాలన్నిటిని కూడా మనం చెప్పుకుంటూ యాజ్ పర్ సిలబస్ వస్తూ ఉన్నాను, ఒక్కొక్క టాపిక్ ను కంప్లీట్ చేసుకుంటూ. రైట్. సో ఆ విధంగా జన్యు పరివర్తిత మొక్కలను మనము ఉత్పత్తి చేశాం. ఎలాగా? మన వాంఛనీయ జన్యువులను మొక్క కణాల లోపలికి ప్రవేశపెట్టి. మరి మన వాంఛనీయ జన్యువు మొక్క కణంలో ఉందా లేదా తెలుసుకోవడానికి ఏం పద్ధతిని మనం వాడతాం? ఇక్కడ కూడా బయోకెమికల్ సెలెక్షన్ ని వాడతాం మనం. ఈడ కూడా మొక్క కణాలను యాంపిసిలిన్, టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ యానకంలో ఉంచి ఈ కణాలను మనం పెంచితే మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువుతో పాటు ఈ జన్యువులు కూడా ఉంటాయి కాబట్టి దానికి తట్టుకొనగలిగి బ్రతకగలిగినటువంటి కణాలలో మనం ప్రవేశపెట్టిన జన్యువు ఉంది అని అర్థం. చచ్చిపోయిన కణాలలో మనం ప్రవేశపెట్టిన జన్యువు లేదు అనేది అర్థం. అక్కడ బ్యాక్టీరియాలలో ఇదే సూత్రము, మన మొక్క కణాలలో కూడా ఇదే సూత్రము అన్నమాట. మనము మొక్క కణాల లోపలికి వాంఛనీయ జన్యువులను ప్రవేశపెట్టే విధానాలను మనం చూసాం. ఏంటివి ఆ విధానాలు? ఎలక్ట్రోపోరేషన్, మైక్రో ఇంజెక్షన్, పార్టికల్ గన్ బంబార్డ్మెంట్ టెక్నిక్. ఈ 3 యాంత్రిక పద్ధతులు, యంత్రాలను ఉపయోగించి, పనిముట్లను ఉపయోగించి మనము మన వాంఛనీయ జన్యువును మొక్క కణాలలోకి ప్రవేశపెడతాం. అలా కాకుండా ఆగ్రోబ్యాక్టీరియం ద్వారా కూడా మనం మొక్క కణాల లోపలికి జన్యువును ప్రవేశపెట్టవచ్చు. అది మనము గత క్లాస్ లో చూసాం, పోయిన క్లాస్ లో. ఆగ్రోబ్యాక్టీరియము లో టిఐ ప్లాస్మిడ్, ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ అనేది ఉంటుంది.
దానిలోకి మనం ప్రవేశపెట్టి మొక్క కణాలలోకి సోకింపజేస్తాం. అలాగా ఈ జన్యువు అందులో ప్రవేశపెట్టబడుతుంది. పత్రస్కందాలను ఎక్కువగా ఉపయోగిస్తాము. వాటిని వర్ధనం చేసి క్యాలస్ ను ఉత్పత్తి చేస్తాం. క్యాలస్ నుంచి స్వరూపోత్పత్తి ద్వారా కొత్త ట్రాన్స్జెనిక్ మొక్కలు మనం తయారు చేస్తాం. అయితే ఇక్కడ ఇదంతా కూడా మనం గతంలో చెప్పుకున్నటువంటి క్లాసే. ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ లేక ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం. ఏంటిది అంటే ఈ బయోకెమికల్ సెలెక్షన్ కానివ్వండి, కాలనీ హైబ్రిడైజేషన్ కానివ్వండి, అవి ఒక ప్రొసీజర్ తో కూడుకున్నటువంటిది, ఒక ప్రయోగాలను చేయవలసి ఉంటుంది అన్నమాట. మరి కొత్తగా కొన్ని జన్యువులను అనుసంధానింపజేసి మన వాంఛనీయ జన్యువుకు అనుసంధానించబడి కొన్ని కొత్త జన్యువులను మనం ప్రవేశపెట్టి దృశ్య రూపంగా మనం ఆ మార్పును గమనించేటట్లు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అంటే ప్రయోగాలన్నింటినీ కాలనీ హైబ్రిడైజేషన్ కానీ యాంటీబయాటిక్స్ వాడకుండా మొక్క కణాలకు నేరుగా చూడగానే ఆ పెట్రీ ప్లేట్ ను, ఆ కొనికల్ ఫ్లాస్క్ ను చూడగానే, స్వరూపరీత్యా చూడగానే ఎస్ మనం ప్రవేశపెట్టేటువంటి జన్యువు మొక్కలో ఉంది అని తెలియజేయడానికి కొన్ని జన్యువులను ఉపయోగిస్తారు. వాటినే రిపోర్టర్ జీన్స్ అని అంటారు. రిపోర్టింగ్, దే ఆర్ రిపోర్టింగ్ ది న్యూ క్యారెక్టర్. ఆ ప్రవేశపెట్టినటువంటి మన జన్యువులు ప్రవేశపెట్టాం కదా, ఆ జన్యువులు వాంఛనీయ జన్యువుతో పాటు ఉంటాయి. అవి కూడా ఎక్స్ప్రెస్ అవుతాయి. ఒక కొత్త లక్షణాన్ని అవి బాహ్య స్వరూపంగా ప్రేరేపిస్తాయి. కాబట్టి మొక్కను చూసిన వెంటనే, యానకాన్ని చూసిన వెంటనే ఎస్ జన్యు పరివర్తిత మొక్కలు మనకు తయారయ్యాయి, మనం ప్రవేశపెట్టిన వాంఛనీయ జన్యువు ఉంది అని మనము మొక్కను చూడగానే బాహ్య స్వరూపంగా ఆ విషయాన్ని మనం చెప్పేయచ్చు అన్నమాట. అటువంటి జన్యువులను ఏమంటారు అంటే రిపోర్టెడ్ జన్యువులు, వ్యక్తీకరణ జన్యువులు. తెలుగులో మీరు ఇంగ్లీష్ పదాలు కూడా తెలుసుకో ఉండాలి. వ్యక్తీకరణ జన్యువులు లేదా రిపోర్టెడ్ జన్యువులు లేదా మార్కర్ జన్యువులు అంటారు. ఒక రకంగా ఈ జన్యువులు ఏ జన్యువుల లాంటివి? యాంటీబయాటిక్ నిరోధకతకు సంబంధించిన జన్యువులు లాంటివే. జన్యు పరివర్తిత బ్యాక్టీరియాలను మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నామో యాంటీబయాటిక్స్ నిరోధక జన్యువుల ద్వారా వాటిని మార్కర్ జన్యువులు అని అనవచ్చు. ఇక్కడ కూడా జన్యు పరివర్తిత బ్యాక్టీరియాలకు బదులుగా జన్యు పరివర్తిత మొక్కలను మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించే ప్రవేశపెట్టే జన్యువులను మనము మార్కర్ జన్యువులు లేదా రిపోర్టెడ్ జన్యువులు అని పిలుస్తారన్నమాట. మార్కర్ జన్యువులు లేదా రిపోర్టర్ జన్యువులు అని పిలుస్తాం మనం వాటిని. అటువంటివి మనకు 3 ఉన్నాయి ఉదాహరణలు అన్నమాట. మనకు సిలబస్ లో 3 ఉదాహరణలు ఉన్నాయి వాటికి సంబంధించి. ఆ 3 ఉదాహరణలు ఏంటిది అంటే లక్స్ జీన్. చూడండి 3 ఉదాహరణలు మనకు ఉన్నాయి. అవి వాటి పేర్లు నేను ఇక్కడ రాస్తాను. లక్స్ జీన్, లక్స్ జన్యువు. లక్స్ సబ్బును గుర్తుపెట్టుకోండి, అలా గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమైందా? మనకు మన స్మృతి అనేది, మన మెమొరీ అనేది కొత్త విషయాలు నేర్చుకునే కొలది పాత విషయాలు కూడా మరుగున పడిపోతూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే కొన్ని స్మృతి చిహ్నాల ద్వారా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని గుర్తు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ లక్స్ జీన్. లక్స్ జీన్ అంటే ఏంటిది అంటే ల్యూసిఫెరేజ్. ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది ఈ లక్స్ జన్యువు అనేది. ల్యూసిఫెరేజ్. ఓకేనా?
ఇది ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ల్యూసిఫెరిన్ అనే పదార్థాన్ని అన్నమాట. కాబట్టి ఇప్పుడు మార్కర్ జన్యువుగా ఉపయోగించి టొబాకో మొక్కలలో ప్రవేశపెట్టారు, పొగాకు మొక్కల్లో ప్రయోగాలు చేశారు అన్నమాట. ఈ పొగాకు మొక్కల్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ జన్యువు వ్యక్తం అవుతుంది. ఇప్పుడు పొగాకు మొక్కల యొక్క వర్ధనాన్ని మనం జరిపి క్యాలస్ ను ఏర్పరుస్తాం. దాని నుంచి స్వరూపోత్పత్తిని ప్రేరేపిస్తాం. కొత్త పొగాకు మొక్కలు ఏర్పడతాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పొగాకు మొక్కలలో వాంఛనీయ జన్యువు ఉంటుంది. మనం ప్రవేశపెట్టే ఈ ల్యూసిఫెరేజ్ అనే జన్యువు ఉంటుంది. మరి ల్యూసిఫెరేజ్ జన్యువు ఉండడం వల్ల కొత్తగా ఏర్పడిన పొగాకు మొక్కలు ఎలా కనిపిస్తాయి అంటే ప్రతిదీప్తి చెందుతాయి, అంటే కాంతిని వెదజల్లుతాయి. ఇది అన్నమాట విషయం. సరే, ముందు జన్యువుల పేర్లు చెప్తాను నేను. లక్స్ జీన్ ఒకటి, తర్వాత జీన్ అన్నమాట. ఇది ఈ గస్ జీన్ అనేది ఏంటిది అంటే బీటా గ్లూకోరానిడేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ గస్ జీన్ అనేటువంటిది బీటా గ్లూకోరానిడేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. లక్స్ జీన్ అనే జన్యువు ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ గస్ జీన్ బీటా గ్లూకోరానిడేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకొకటి జిఎఫ్పి గ్లూటిన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్. జిఎఫ్పి అంటే గ్లూటిన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్. ఈ మూడు జన్యువులను మనము మార్కర్ జన్యువులుగా జన్యు పరివర్తిత మొక్కలను ఎంచుకోవడానికి ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు మూడు జన్యువులు ఏంటివి? ఆ మూడు జన్యువులు లక్స్ జన్యువులు, లక్స్ జీన్స్ అని అంటామన్నమాట. లక్స్ జీన్స్ ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. తర్వాత గస్ జీన్ బీటా గ్లూకోరానిడేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. గస్ జీన్ మీకు అన్నిటికీ కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను, అది షేర్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం కు పీపీటీ కూడా రెడీ చేశాను నేను. ఆ పీపీటీ ద్వారా కూడా నేను ఇప్పుడు షేర్ చేసి చెప్తాను. ముందు ఆ కీ పాయింట్లను మనం విని అర్థం చేసుకున్నాం, తర్వాత మనం సులభంగా చదువుకొని కూడా అర్థం చేసుకోవచ్చు. గ్లూటిన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్ జిఎఫ్పి. ఈ మూడు జన్యువులు ఏంటిది అంటే వ్యక్తీకరణ జన్యువులు. మొక్క స్వరూపాన్ని చూడగానే మనం ప్రవేశపెట్టిన వాంఛనీయ జన్యువు మొక్కలో ఉంది అనే నిర్ణయానికి మనం రావచ్చు, కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు అన్నమాట. అందువల్ల వీటిని మార్కర్ జన్యువులు అంటారు. రిపోర్టెడ్ జన్యువులు అని వీటిని పిలుస్తారు. ఇప్పుడు ఒక్కొక్క జన్యువు గురించి మనము పీపీటీ ద్వారా చూద్దాం. ఇది పీపీటీ. ఇంగ్లీష్ మీడియంలో తయారు చేసినటువంటి పీపీటీ. ఇది తెలుగులో కూడా ఉంది, నేను మీకు షేర్ చేస్తాను, వినండి. ఒక్కొక్క పాయింట్ వినండి. ఇది ప్రశ్న, మన టాపిక్ సెలక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ అనేటువంటిది టాపిక్. డైరెక్ట్ ఇది ఇంట్రడక్షన్, మీకంతా కూడా అర్థం కావడానికి. డైరెక్ట్ గా మనకు జన్యువుల లోపల కూడా మనం వెళ్ళిపోవచ్చు. రిపోర్టర్ జీన్ లో లక్స్ జీన్ అంటే ల్యూసిఫెరేజ్, అది లక్స్ జీన్ గురించి. ఇది గస్ జీన్. మార్కర్ జన్యువులు అవన్నీ కూడా మార్కర్ జన్యువులు, వాటి మార్కును అవి చూపిస్తాయి.
తర్వాత ఇవి జిఎఫ్పి జన్యువులు. ఒక్కొక్క దాని గురించి కూడా మనము చూద్దాం. ఇంట్రడక్షన్ విషయానికి వస్తే మనకు ద్విదళ బీజ మొక్కల్లో సుమారుగా 60కి మించి జన్యు పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేయడం జరిగింది. అదే ఫస్ట్ పాయింట్. డైకాట్స్ మోర్ దాన్ 60 ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. 60కి పైనగా ఈ జన్యు పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేయడం జరిగింది. మరి ఈ జన్యు పరివర్తిత మొక్కల్లో ఏముంటాయి? మన వాంఛనీయ జన్యువులు ఏంటిది? హెర్బిసైడ్ రెసిస్టెంట్ జీన్స్, అంటే మనము ఉపయోగించే రసాయనాలను తట్టుకొనగలగడానికి సంబంధించినటువంటి జన్యువు. ఇన్సెక్ట్ రెసిస్టెంట్ జీన్స్, కీటకాల నిరోధకతకు చెందిన జన్యువులు. వైరస్ రెసిస్టెన్స్ జీన్స్, వైరస్ల వల్ల కూడా వ్యాధులు వస్తాయి కాబట్టి ఆ వ్యాధులను కూడా తట్టుకోవడానికి మనము ప్రవేశపెట్టేటివి వాంఛనీయ జన్యువులు. అవి ఉంటాయి జన్యు పరివర్తిత మొక్కలు. ఈ విధంగా జన్యు పరివర్తిత మొక్కలను మనము ఎక్కువ మొత్తంలో ఒక వ్యవసాయం లాగా చేయడాన్ని ఏమంటారు అంటే మాలిక్యులార్ ఫార్మింగ్ అంటారు. ఫార్మర్ ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. ఇక్కడ మనం జన్యు పరివర్తిత మొక్కలను వ్యవసాయం చేస్తున్నాం, ఎక్కువగా పెంచుతున్నాం కాబట్టి దీన్ని తెలుగులో అణుసేద్యం అంటారు. సేద్యం అంటే వ్యవసాయం, ఇక్కడ ఇది అణుసేద్యం. ఎందుకంటే డిఎన్ఏ అణువులను ఉపయోగించి జన్యు పరివర్తిత మొక్కలను మనం తయారు చేస్తున్నాము కాబట్టి దీన్ని అణుసేద్యము అంటారు. చూడండి, plants are used for the production of novel biochemical drugs such as growth hormones, vaccines, antibodies, interferons, etc. ఈ జన్యు పరివర్తిత మొక్కలు అలా తట్టుకోవడమే కాకుండా అదనపు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కూడా మనం చేయవచ్చు. వ్యాక్సిన్ ప్రొడక్షన్, యాంటీబాడీల తయారీ, ఇంటర్ఫెరాన్ల తయారీని కూడా మనం వీటి ద్వారా సాధించవచ్చు. సో అటువంటి మొక్కలను సెలెక్ట్ చేసుకోవడానికి మనము మార్కర్ జన్యువులను ఉపయోగిస్తాం. అదే ఇక్కడ సెలెక్టబుల్ మార్కర్ జీన్స్. ఇప్పుడు మొక్క కణాలలోకి మనం వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టాం కదా, అంటే అప్పుడు ఆ మొక్క కణాలను ఏమంటాం? పరివర్తన చెందిన కణాలు, జన్యు పరివర్తిత కణాలు అని అంటాం. అదే ఫస్ట్ పాయింట్ లో ఇక్కడ చెప్పింది. తర్వాత there are certain selectable marker genes present in vectors. ఈ వాహకాలలో మార్కర్ జన్యువులు ఉంటాయి, సపరేట్ గా ఉంటాయి అన్నమాట, సెలెక్టబుల్ మార్కర్స్. ఆ మార్కర్ జన్యువుల ద్వారా మనము పరివర్తన చెందిన కణాలను కనిపెట్టవచ్చు. సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్. ఇంతకు ముందు చెప్పిన పాయింట్లే ఒక్కొక్క పాయింట్ ద్వారా మరలా నేను మీకు వివరిస్తున్నాను. ఈ సెలెక్టబుల్ మార్కర్ జన్యువులు వాహకంలోకి ప్రవేశపెడతాం, తర్వాత మొక్క కణాల లోపలికి ప్రవేశపెడతాం అన్నమాట. డైరెక్ట్ గా మెథడ్స్ ను కూడా మనము ఉపయోగించవచ్చు. ద ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఆర్ కల్చర్డ్ ఆన్ న్యూట్రియంట్ మీడియం కంటైనింగ్ యాంటీబయాటిక్స్ ఆర్ హెర్బిసైడ్స్. పరివర్తన చెందిన కణాలను ఆ విధంగా యాంటీబయాటిక్స్ అంటే బయోకెమికల్ సెలెక్షన్ ద్వారా కూడా మనము ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది దానికి సంబంధించినటువంటి పాయింట్ అన్నమాట. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ గ్రో ఈవెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబయాటిక్, దే హ్యావ్ రెసిస్టెంట్ జీన్. ఇవన్నీ చెప్పుకున్నట్టువే. ఇవన్నీ మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువు మొక్క కణంలో ఉంటే అవి మాత్రమే గ్రో అవుతాయి పోషక యానకంలో, మిగిలిన కణాలు చచ్చిపోతాయి అని నేను చెప్పాను. నేను ద సెల్స్ డు నాట్ అండర్గో ట్రాన్స్ఫార్మేషన్ విల్ డై డ్యూ టు యాంటీబయాటిక్. పరివర్తన చెందని కణాలలో జన్యువులు ఉండవు కాబట్టి చచ్చిపోతాయి అన్నమాట. There are transformed cells can be selected by using marker genes such as antibiotic resistant gene, herbicide resistant genes. ఇక్కడ ఈ మార్కర్ జన్యువులను మనం ఉపయోగించి ఆ పరివర్తిత కణాలను మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఉదాహరణలు కెనామైసిన్, నియోమైసిన్, స్ట్రెప్టోమైసిన్. ఇదే బయోకెమికల్ సెలెక్షన్ అన్నమాట. అదేంటిది? బ్యాక్టీరియాలను పరివర్తన చెందిన కణాలకు గుర్తించడానికి, అవి అఫ్ కోర్స్ మొక్క కణాలను కూడా గుర్తించడానికి అన్నమాట. ఇప్పుడు బాహ్య స్వరూపంగా మొక్కలను గుర్తించడానికి ఈ రిపోర్టర్ జన్యువులను వాడతాం. రిపోర్టర్ జీన్ ఈజ్ అటాచ్డ్ టు ఏ రెగ్యులేటరీ సీక్వెన్స్ ఆఫ్ అనదర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ బ్యాక్టీరియా ఆర్ సెల్ కల్చర్ అండ్ ప్లాంట్స్. ఇది మనం మొక్క కణాలను వర్ధనం చేసేటప్పుడు ఈ రిపోర్టర్ జన్యువులను అనుసంధానం చేసి ఆ రిపోర్టర్ జన్యువు కూడా మొక్క కణాలలో వ్యక్తం అవుతుంది కాబట్టి
దాని ద్వారా మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువు ఉంది అని అంటాం. అది మార్పు చేస్తుంది కాబట్టి వాటిని మార్కర్ జన్యువులు అంటాం. ఆ లక్షణాన్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని రిపోర్టెడ్ జీన్స్ లేదా రిపోర్టర్ జన్యువులు అని కూడా అంటాము. ఈ విధంగా ఈ రిపోర్టర్ జన్యువులను మనము మొక్క పరివర్తిత కణాలకు ఉపయోగిస్తాం అన్నమాట. దేర్ఫోర్ దీస్ రిపోర్టర్ జీన్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ప్లాంట్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాసెస్. క్యాట్ జీన్ అంటే క్యాటలేజ్ ఎంజైమ్ కు సంబంధించినటువంటి జీన్, లక్స్ జీన్, ల్యూసిఫెరేజ్, గస్ జీన్, జిఎఫ్పి జీన్, ఇవి ఉదాహరణలు. వీటికి ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు మరలా ఇంతకు ముందు చెప్పిన ఇంట్రడక్షన్ నే మళ్ళా చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క జన్యువు దగ్గరికి మనం వెళ్ళిపోదాం. లక్స్ జీన్, ల్యూసిఫెరేజ్. మరి ఈ ల్యూసిఫెరేజ్ జీన్ ఎక్కడ ఉంటుంది అంటే మనందరికీ మిణుగురు పురుగు తెలుసు. మిణుగురు పురుగు ఏం చేస్తుంది? రాత్రిపూట కాంతిని వెదజల్లుతుంది, అవునా? చూసారా శాస్త్రవేత్తల ఆలోచన? కాంతిని వెదజల్లడానికి అది ఒక ధర్మం, ఒక లక్షణం మిణుగురు పురుగులో. ఆ లక్షణానికి ఒక జన్యువు కారణమై ఉంటుంది కదా. బాగా క్యాచ్ చేయండి పాయింట్. ఆ జన్యువును శాస్త్రవేత్తలు వేరు చేశారు. అదే లక్స్ జీన్ అన్నమాట. దాన్ని వేరు చేసి మొక్క కణంలో మనం ప్రవేశపెట్టాము అని అనుకోండి. అర్థమైందా? ఇప్పుడు మొక్క కణంలో అది వ్యక్తమైతే ఆ మొక్క ఇప్పుడు కాంతిని వెదజల్లుతుంది. అప్పుడు ఈ లైట్లతో కరెంటుతో ఏమీ సంబంధమే ఉండదు. ఈ పరిశోధన జరుగుతూ ఉంది కూడా. ఒకానొక ఇంటర్వ్యూలో కూడా దీనికి సంబంధించి నన్ను అడిగారు. ఈ ఇంటర్వ్యూలో కూడా నేను ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ను ఇలా ఉత్పత్తి చేస్తున్నారు, ఈ విధంగా కాంతిని వెదజల్లేటువంటి మొక్కలను కూడా ఫ్యూచర్ లో మనము చూడవచ్చు అన్నమాట. ఎందుకు అంటే కాంతిని వెదజల్లే మిణుగురు పురుగు నుంచి ఆ జన్యువును వేరు చేసి దాన్ని మొక్క కణంలో మనం ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఆ మొక్క కణంలో ఈ జన్యువు వ్యక్తం అవుతుంది. వ్యక్తం అవ్వడము అంటే కాంతిని వెదజల్లడమే అని అర్థం. అలాగా ఆ లక్షణం ఆధారంగా ఇంకొక మనం ప్రవేశపెట్టినటువంటి వాంఛనీయ జన్యువు కూడా ఇందులో ఇమిడి ఉంటుంది. అది హెర్బిసైడ్ రెసిస్టెంట్ జీన్ కావచ్చు, వైరస్ రెసిస్టెంట్ జీన్ వాంఛనీయ జన్యువులు కావచ్చు. ఈ ఒక్క కాంతిని వెదజల్లబడింది అనే ఒక్క లక్షణం ఆధారంగా మిగిలిన జన్యువులు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూడగానే చెప్పేయచ్చు. అదనమాట విషయం. సరే, ఇప్పుడు మనం లక్స్ జీన్ అంటే ప్రతిదీ కూడా మీకు 5 మార్క్స్ ఇంపార్టెంట్, 3 కలిపి ఎస్ఏ ఇంపార్టెంట్, ఒక్కొక్కటి 5 మార్కులకు ఇంపార్టెంట్. అందుకని నేను ఇక్కడ మళ్ళా చెప్తున్నాను. ఇదేంటి దాని వివరాలు అనమాట. లక్స్ జీన్ ప్రజెంట్ ఇన్ గ్లో వార్మ్, ఫైర్ ఫ్లై. గ్లో వార్మ్ అని ఒకటి ఉంది, ఇంకొక పురుగు, మెరిసేటువంటి పురుగు అనమాట. ఫైర్ ఫ్లై అంటే మిణుగురు పురుగు. ఇంకా వేరే పురుగు కూడా ఉంది, అందులో కూడా ఉంటాయి అన్నమాట జన్యువులు. ఓకే, అండ్ కొన్ని బ్యాక్టీరియాల్లో కూడా ఉందన్నమాట. దట్ సెక్రీట్స్ ఎంజైమ్ ల్యూసిఫెరేజ్. ఫైర్ ఫ్లై విల్ ఎమిట్ లైట్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ దిస్ ఎంజైమ్. ఆ మిణుగురు పురుగు ఈ ఎంజైమ్ ను ఉత్పత్తి చేయడం వల్లనే వెలుతురును ఇస్తుంది. వెన్ సెక్రేషన్ ఆఫ్ ల్యూసిఫెరేజ్ ఎంజైమ్ ద ఫైర్ ఫ్లై బికమ్స్ ల్యూమినిసెంట్ ఇన్ డార్క్. ఈ ఎంజైమ్ సెక్రేట్ చేసినప్పుడు ఫైర్ ఫ్లై వెలుగుతుంది అనమాట చీకటిలో. మరి ఈ ఎంజైమ్ ఏం చేస్తుందయ్యా అంటే ఇట్ క్యాటలైజెస్ రియాక్షన్ విత్ ల్యూసిఫెరిన్ టు ప్రొడ్యూస్ లైట్. ల్యూసిఫెరిన్ అనే కెమికల్ రసాయనిక పదార్థం పైన ఇది పని చేస్తుంది అనమాట. అందువల్ల కాంతి వెదజల్లబడుతుంది. మరి దీన్ని ఏ మొక్కల్లో ప్రయోగాలు చేశారు అంటే చూడండి, టొబాకో మొక్కల్లో. లక్స్ జీన్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ టొబాకో ప్లాంట్ సెల్స్ త్రూ టిఐ ప్లాస్మిడ్ ఆఫ్ ఆగ్రోబాక్టీరియా. చూసారా, టొబాకో మొక్క కణాల లోపలికి ఈ జన్యువును ప్రవేశపెట్టడానికి ఏం వాహకాన్ని తీసుకున్నాం మనము? టిఐ ప్లాస్మిడ్ ను మనం తీసుకున్నాం ఆగ్రోబాక్టీరియంలోని. డైరెక్ట్ జీన్ మెథడ్ ఉపయోగించవచ్చు, ఏది అనుకూలమైతే అది అనమాట. ఆగ్రోబాక్టీరియం ను మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఆగ్రోబాక్టీరియంలోకి మనం ప్రవేశపెడతాం. ఆ పరివర్తన చెందిన ఆగ్రోబాక్టీరియాలను యాంటీబయాటిక్స్ ను ఉపయోగించి సెలెక్ట్ చేస్తాం. వాటిని మనం ఎంచుకున్న తర్వాత మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువును టొబాకో మొక్కల్లోకి ప్రవేశపెడతాం. కాబట్టి
కాంతిని వెదజల్లితే మనం ప్రవేశపెట్టిన వాంఛనీయ జన్యువు ఇందులో ఉంది అనేటువంటి విషయం తెలిసిపోతుంది. ఇది లక్స్ జీన్ అన్నమాట. తర్వాత గస్ మార్కర్ జీన్. గస్ అంటే బీటా గ్లూకోరానిడేజ్. బీటా గ్లూకో, అది సిఓ యు స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, జిఎల్యు సిఓ అది సియు పడింది, అది నోట్ చేసుకోండి. బీటా గ్లూకోరానిడేజ్ అనేటువంటి రిపోర్టర్ జన్యువు, అది ఫుల్ ఫామ్. అది ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే యాక్టివిటీ ఆఫ్ ప్రమోటర్ జీన్. ప్రమోటర్ జన్యువును విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువగా మాలిక్యులర్ బయాలజీ మరియు సూక్ష్మ జీవశాస్త్రంలో ఈ జన్యువును ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఇక్కడ కూడా చూడండి, గస్ మార్కర్ జీన్, ఇది గ్యాస్ మార్కర్ జీన్ అని పడింది, యు మిస్ అయిపోయింది, అది ఎందుకో పొరపాటున. రైట్, అది గస్ మార్కర్ జీన్ అన్నమాట. ఇంట్రడ్యూస్ టు అనలైజ్ యాక్టివిటీ ఆఫ్ ప్రమోటర్ జీన్. ఏంటిది ప్రమోటర్ జీను, రెగ్యులేటర్ జీను, నిర్మాణాత్మక జన్యువులు చదివారా ఎక్కడైనా? మీరు చెప్పాలి, మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఎక్కడ చదివారు? చదివితే ఒకవేళ బాటనీలో లేదు, జువాలజీలో ఏమన్నా చదివారా? ఇంటర్మీడియట్ లో చదివారు. చదివారా ఇంటర్మీడియట్ లో? ఏంటిది ఐడియా, బ్రీఫ్ ఐడియా ఇవ్వగలరా? ఏంటిది అసలు? ప్రమోటర్ జీన్, రెగ్యులేటర్ జీన్, స్ట్రక్చరల్ జీన్స్, జన్యు వ్యక్తీకరణ మెకానిజం. లాక్ ఓపరాన్ గుర్తుకొచ్చిందా? లాక్టోస్ ఓపరాన్, లాక్ ఓపరాన్ లో వస్తాయి అవి. రెగ్యులేటర్ జీన్, ప్రమోటర్ జీన్, స్ట్రక్చరల్ జీన్స్, లాక్ జెడ్, ఎక్స్, వై, ఇవి వస్తాయి జన్యువులు, అవునా? ఎస్. అక్కడ ఈ ప్రమోటర్ జన్యువును విశ్లేషించడానికి ఈ జన్యువు తోడ్పడుతుంది అనమాట. గస్ మార్కర్ జన్యువును ఉపయోగిస్తారు మైక్రోబయాలజీలో, మాలిక్యులర్ బయాలజీ ఎక్స్పెరిమెంట్స్ లో ఈ జన్యువును ఎక్కువగా ఉపయోగిస్తారనమాట, మార్కర్ జన్యువు. ఒకసారి ఆ విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేశాను, మీకు ఏమైనా చదివారా ఎక్కడైనా అని. ఎందుకంటే ప్రమోటర్ జీన్ అంటే మీకు అర్థం కావాలి కదా, అందుకని ఆ టాపిక్ ని నేను ఇక్కడ తెచ్చాను. జాకబ్ అండ్ మోనాడ్ ఓపరాన్ కాన్సెప్ట్. ఓకే, లాక్టోజ్ ఓపరాన్ అంటారు దాన్ని. మీకు జువాలజీలో కూడా వచ్చి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా, ఏదో గత స్టూడెంట్స్ కు చెప్తే గుర్తొస్తుంది నాకు. రైట్, this technique is based on beta glucuronidase enzyme from E. coli. E. coli బ్యాక్టీరియా నుంచి తయారు చేసుకున్నటువంటి ఎంజైమ్ అన్నమాట. దీన్ని ఉపయోగించి ప్రమోటర్ జన్యువు యొక్క దాన్ని విశ్లేషణ చేయడం జరుగుతుంది. When this enzyme is incubated with some colorless or non-fluorescent substrates, it can transform them into colored or fluorescent products. మరి ఏంటిది? నేనేం చెప్పాను స్టార్టింగ్ లో? ఈ మార్కర్ జన్యువులను ఉపయోగించడం వల్ల మొక్కను లేదా ఆ వర్ధన పాత్రలను చూడగానే మనం ప్రవేశపెట్టిన జన్యువు ఉంది అని చెప్పచ్చు అని చెప్పాను నేను బాహ్య స్వరూపంగా. ఇంతకు ముందు చెప్పిన లూసిఫెరేజ్ ఏమో కాంతిని వెదజల్లుతుంది కాబట్టి చెప్పేయచ్చు, మెరుస్తుంది అనమాట, చీకట్లో మెరుస్తాయి కాంతిని వెదజల్లి. మరి గస్ జన్యువు ఏం చేస్తుంది అంటే రంగు లేని పదార్థాన్ని రంగుగల పదార్థంగా మార్చుతుంది. అది ఈ ఎంజైమ్ చేసే పని. అందుకే ఇక్కడ పాయింట్ చూడండి, ఇంక్యుబేటెడ్ విత్ సమ్ కలర్లెస్, రంగు లేని పదార్థాలతో, లేదా నాన్ ఫ్లోరసెంట్ ఇంకొక పదార్థం. అదేంటిది నాన్ ఫ్లోరసెంట్ అంటే కాంతిని వెదజల్లలేని పదార్థం. వాటిని ఏంగా మారుస్తుంది అంట? కలర్డ్ లేదా ఫ్లోరసెంట్ ప్రోడక్ట్ గా మార్చేస్తుంది. ఏది? ఈ ఎంజైమ్. ఎంజైములు అదస్థ పదార్థం మీద పనిచేసి మార్చేస్తాయి కదా, కాబట్టి రంగు కలిగిన పదార్థంగా మారిపోతుంది. కాబట్టి చూడగానే రంగు మారిపోయింది. ఎస్, కన్ఫర్మేషన్, మనకు మార్క్ అది మనకు ఎస్ వాంఛనీయ జన్యువు ఇందులో ఉంది అని తెలియజేసే జన్యువు ఇది అన్నమాట. అందువల్ల వీటిని మార్కర్ జన్యువులు, రిపోర్టర్ జన్యువులు అంటారు.
వాటికి ఉదాహరణలే లక్స్ జీన్, ల్యూసిఫెరేజ్, గస్ జీన్ అంటే బీటా గ్లూకోరానిడేజ్ ఎంజైమ్. ఇది రంగు కలిగిన పదార్థంగా మార్చేస్తుంది. మరి ఈ ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మ్ టిష్యూస్ ఆర్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ గస్ రిపోర్టర్ జీన్. 7వ పాయింట్, ట్రాన్స్ఫార్మ్ సెల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ జీన్ డెలివరీ సిస్టమ్. అంతే కదా, పరివర్తన చెందిన కణాలను సమర్థవంతంగా పరివర్తన చెందాయా లేదా తెలుసుకోవడానికి ఈ జన్యువులు ఉపయోగపడతాయి అన్నమాట. గస్ జీన్ హ్యాస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ప్లాంట్స్ ఇన్ బయోటెక్నాలజికల్ ఎక్స్పెరిమెంట్స్. ఎక్కువగా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? బయోటెక్నాలజీ పరిశోధనల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎస్, 3వ జన్యువు దగ్గరికి వచ్చాం మనం. జిఎఫ్పి జీన్, రిపోర్టర్ జీన్ లేదా మార్కర్ జీన్ అన్నమాట. జిఎఫ్పి అంటే గ్రీన్, సారీ ఇంతకుముందు గ్లూటిన్ అన్నాను కదా నేను, గ్రీన్, ఎస్ గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్. గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్ అంటాము. ఈ జిఎఫ్పి ప్రోటీన్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు అంటే జెల్లీ ఫిష్, జువాలజీలో మీరు జెల్లీ ఫిష్ గురించి చదువుంటారు, దాని నుంచి వేరు చేశారంట. ఆ జెల్లీ ఫిష్ శాస్త్రీయ నామం ఎక్వోరియా విక్టోరియా, అది జెల్లీ ఫిష్ శాస్త్రీయ నామం. దాని నుంచి వేరు చేశారనమాట. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ రిపోర్టర్ జీన్ ఫర్ సెలెక్షన్. అంటే దీన్ని వాంఛనీయ జన్యువుగాను చూపించవచ్చు, రిపోర్టర్ జన్యువుగా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు అంట మనం. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ విజిబుల్ మార్కర్ ఫర్ జీన్ ఎక్స్ప్రెషన్. ఇదే ఇంతకు ముందు చెప్పినట్లే, ల్యూసిఫెరేజ్ ఎంజైమ్ కాంతిని వెదజల్లినట్టే ఇది గ్రీన్ లైట్ ను వెదజల్లుతుంది, అంతే తేడా. ల్యూసిఫెరేజ్ అనేది తెలుపు లైట్ ను వ్యక్తం చేస్తే ఇది గ్రీన్ లైట్ ను రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రతిబింబిస్తుంది. కాబట్టి గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్ అన్నారు దీన్ని. కాబట్టి లక్స్ జీను, జిఎఫ్పి జీను ఒకే రకమైనటువంటి విధి అన్నమాట. కాంతిని వెదజల్లడం ద్వారా ఇది గ్రీన్ కాంతిని వెదజల్లుతుంది. అదే గస్ జీన్ అయితే రంగు లేని పదార్థాన్ని రంగు గల పదార్థంగా మార్చేస్తుంది. కాబట్టి అది మనకు ఇండికేషన్, పరివర్తన చెందినట్లు అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను, ఇవన్నీ కూడా రైట్. కాబట్టి విజిబుల్ మార్కర్ ఫర్ జీన్ ఎక్స్ప్రెషన్, మన కంటికి కనిపించేటువంటి మార్కర్ జన్యువుగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, presence of this GFP protein causes cells to glow green color under blue light. పరివర్తన చెందిన కణాలు, మొక్క కణాలు ఈ జిఎఫ్పి ప్రోటీన్ ని కలిగి ఉంటే అవి ఏం చేస్తాయి అన్నాను? గ్లో గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ ని ఆకుపచ్చ రంగులో వెలుగుతుందంట. దేని బ్యాక్గ్రౌండ్ లో? బ్లూ లైట్ బ్యాక్గ్రౌండ్ లో అన్నమాట. అది అంటే గ్రీన్ కలర్ లో కనిపించింది అంటే అర్థం ఏంటి? గ్రీన్ కలర్ ని రిఫ్లెక్ట్ చేసినట్లే కదా, అదనమాట. నెక్స్ట్, జిఎఫ్పి యాజ్ అన్ ఇంపార్టెంట్ రిపోర్టర్ జీన్ ఫర్ మానిటరింగ్ ది జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్రోటీన్ లోకలైజేషన్. ఇవన్నీ అదనపు పాయింట్లు, మీకు ఏదో 2-3 పాయింట్లతో ముగించకుండా మీకు 5 మార్కులు రావాలి. కాబట్టి అదనంగా ఎలా ఉపయోగపడుతుంది, ఏ ఏ ప్రక్రియలలో ఉపయోగపడుతుంది అనే కోణంలో కూడా ఆలోచించి తయారు చేసినటువంటి పాయింట్స్ అన్నమాట ఇవి మీకు. కాబట్టి మానిటరింగ్ జీన్ ఎక్స్ప్రెషన్ జన్యు వ్యక్తీకరణలో ఉపయోగపడుతుంది. ప్రోటీన్ లోకలైజేషన్, ప్రోటీన్ ఎక్కడికి రవాణా అవుతుంది, ప్రోటీన్ ఎక్కడ గుమిగూడిందో దాన్ని కూడా తెలియజేస్తుంది అన్నమాట. చూడండి, 6వ పాయింట్, GFP and luciferase are more commonly used in plants for selection of transformed cells or organs. గస్ జీన్ ను పక్కన పెట్టండి, జిఎఫ్పి జీను, ల్యూసిఫెరేజ్ జీన్ ఎక్కువగా ఉపయోగిస్తారంట. ఏది? మొక్కలలో జన్యు పరివర్తన చెందిన కణాలను సెలెక్ట్ చేసుకోవడానికి ఈ 2 జన్యువులను ఎక్కువగా వాడతారు అన్నమాట. బ్యాక్టీరియా, ప్లాంట్స్ లో, అనిమల్స్ లో కూడా ఈ జిఎఫ్పి జన్యువు అనేది వ్యక్తం అవుతుందంట. ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్యువు వేరే కణాలలో ఎక్స్ప్రెస్ అవ్వదు. జంతు కణంలో ఉండే జన్యువు ఏంటిది మొక్క కణంలో వ్యక్తం కావడము? ఎస్, దేర్ ఈజ్ కంపాటిబిలిటీ అన్నమాట. కొన్నిసార్లు వ్యక్తం అవుతుంది, కొన్నిసార్లు వ్యక్తం కాకపోవచ్చు అన్నమాట.
అది ప్రయోగాన్ని బట్టి అక్కడ కంపాటిబిలిటీని బట్టి అనేక కారకాలు దానికి కారణం అవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ జిఎఫ్పి అనేటువంటి ప్రోటీన్ మొక్క కణంలోనే కాకుండా జంతు కణాలలో కూడా అవి ఎక్స్ప్రెస్ అవుతాయి. కాబట్టి సులభంగా పరివర్తన చెందిన కణాలను మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అని మనము ఇక్కడ చెప్పుకోవడం జరిగింది అన్నమాట. సో ఇవి మనకు ఈ 3 రకాల రిపోర్టర్ జన్యువులు లేదా మార్కర్ జన్యువులు. జన్యు పరివర్తితాలను ఎంచుకొనుట పైన వ్యాసము అని హెడ్డింగ్ అడిగారు అనుకోండి, 3 రాయాలి. జన్యు పరివర్తితాలను ఎన్నుకొనుట. ఇంగ్లీష్ లో సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్, అది ఎస్ఏ. ఒక్కొక్కటి 5 మార్కులకు కూడా అడిగే అవకాశము మీకు ఉంది. 5 మార్కులకు కూడా మీకు అడిగే అవకాశము ఉంది. 25 మంది వచ్చారు, 5 మంది లెఫ్ట్ అయిపోయారు, 20 మంది ఉన్నారు. ఏంటిది కారణము? ఇప్పుడు ఆ 5 మంది ఎవరు పోయారో నేను వాళ్ళని వెతికి పట్టుకోవాలనా, పాఠం చెప్పాలనా? మీకు ఆలోచించండి. నస కాదా? ఎవరు ఆ 5 మంది? నేను ఇప్పుడు మళ్ళా టైం కేటాయించాలి దాన్ని. పాఠం చెప్పేదా? వాళ్ళు ఎవడు పోయినాడు? ఎవరు పోయినారు? 5 మంది వెళ్ళిపోయారు. ఎవరు? ఇది మీరు చేసే పని. ఇంతసేపు పాఠంలో ఇన్వాల్వ్ అయిపోయినా ఎవరున్నారో ఏంటిదో చూడండి. ఇప్పుడు మళ్ళా నేను ఇక్కడికి వచ్చాను, 20 మంది ఉన్నారు, 25 మంది చూస్తే మళ్ళా ఏంటిది ఇది? ఇప్పుడు 5 మంది కోసం నేను టైం కేటాయించాలి. పక్కన పెట్టి నేను ఫ్రస్ట్రేట్ అవ్వాలా, కోపం తెచ్చుకోవాలా, తిట్టాలన్నారు వాళ్ళను. ఎవరు పోయారు? అప్పుడు పాఠాలు అవ్వవు మీకు. మీకు పాఠాలు ముఖ్యమా, అది ముఖ్యమా? పాఠాలు ముఖ్యం మనకు. నాకు పాఠమే ముఖ్యం. మీకు అవసరమో లేదో నాకైతే తెలియదు. సరే, ఇంగ్లీష్ మీడియంది నేను ఇప్పుడు షేర్ చేసి చెప్పాను. తెలుగు మీడియంది కూడా ఒకసారి జస్ట్ చెప్పిందే మరి చెప్పాను, మళ్ళా నేను ఒకసారి చూపిస్తాను మీకు. తెలుగు మీడియం మెటీరియల్ కూడా నేను ప్రిపేర్ చేశాను కాబట్టి అది కూడా చూపిస్తాను మీకు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో పట్టుకోవాలి. వాళ్ళు పట్టుకొని 4 చివాట్లు పెట్టాలి. మీకోసం ఇంతగా చెప్తుంటే కూడా జస్ట్ తెలుగు మీడియం నోట్స్ ను అలా మీకు చూపించేసి ఇది క్లోజ్ చేస్తాను. ఇవి రిపోర్టర్ జన్యువులు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అర్థం కానివి ఏవైనా ఉంటే ఆ పదాలను నాకు మీరు మార్క్ చేసి పెట్టే కూడా నేను చెప్తాను. వాట్సాప్ లో షేర్ చేస్తాను ఈ తెలుగు మీడియం మెటీరియల్ కూడా. ఇవంతా కూడా ఇంతకుముందు చెప్పిందే. రిపోర్టర్ జన్యువులు, వ్యక్తీకరణ జన్యువులు, లక్స్ జీన్, ల్యూసిఫెరేజ్ అనమాట, మినుగురు పురుగు ఉదాహరణగా మనం తీసుకుందాం. ఇదంతా కూడా ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పిన పాయింట్లనే ఇక్కడ తెలుగు మీడియంలో రాయడము జరిగింది. తర్వాత గస్ జీన్, బీటా గ్లూకోరానిడేజ్ ఎంజైమ్ ఉత్పత్తి చేసే జన్యువు. అణుజీవ శాస్త్రం, మైక్రోబయాలజీలో బాగా ఉపయోగిస్తారు. ఈ కోలై నుండి గ్రహిస్తారు. ఎంజైమ్ ను రంగులేని పదార్థంతో కలిపినప్పుడు దాన్ని రంగుగల పదార్థంగా మార్చుతుంది. సేమ్ అన్ని కూడా ఇవే అన్నమాట. కావున గస్ రిపోర్టర్ జన్యువు ఆధారంగా పరివర్తన చెందిన కణాలను నేరుగా గుర్తించవచ్చు. చూడగానే వాటిని గుర్తించేయచ్చు అన్నమాట. బయోటెక్నాలజీ ప్రయోగాల్లో వీటిని జన్యు పరివర్తిత మొక్కలను గుర్తించడానికి వీటిని వాడతారు. తర్వాత గ్రీన్ ఫ్లోరసెంట్ రిపోర్టర్ జీన్.
ఇది గ్రీన్ కలర్ లో వెలుగుతుంది. పేరులోనే మీకు అర్థం అవుతుంది. ఇంకా ఏంది అక్కడ మీకు అర్థం కానిది ఏమీ లేదు ఇందులో. అది ఏ మొక్క నుంచి, జెల్లీ ఫిష్ నుంచి ఇక్కడ తయారు చేయడం జరిగింది, ఎక్వారియా, విక్టోరియా, ఇవి అదనంగా పాయింట్ అని మీరు కొన్ని గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది. సో ఇవి మనకు సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ అంటే. ఎస్ఏ ఇంపార్టెంట్, ఎప్పుడో ఒకసారి అడిగాడు ఎస్ఏ, మూడింటిని కలిపి రాయవలసి ఉంటుంది. మీరు సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ అన్నా ఇదే సమాధానం, మూడింటిని రాయండి. రిపోర్టర్ జన్యువులు అన్నా ఇదే రాయొచ్చు, మార్కర్ జన్యువులు అన్నా ఇదే రాయొచ్చు. రిపోర్టర్ జన్యువులు, మార్కర్ జన్యువులకు ఉదాహరణగా ఈ మూడు అన్నమాట. లక్స్ జీన్, గస్ జీన్, జిఎఫ్పి ప్రోటీన్, జిఎఫ్పి జీన్, గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్ జీన్. ల్యూసిఫెరేజ్ కాంతిని వెదజల్లేటువంటి ఎంజైమ్, ల్యూసిఫెరిన్ పదార్థం మీద పనిచేస్తుంది. జిఎఫ్పి కూడా కాంతిని వెదజల్లుతుంది, కాకపోతే గ్రీన్ లైట్ కలర్ లో కనిపిస్తుంది, బ్లూ బ్యాక్గ్రౌండ్ లో. ఇంకా మిగిలిన వివరాలు అన్ని కూడా అందులో మనకు ఉన్నాయి. ఆ విధంగా అదేం కష్టమేం కాదు. కీలకమైనటువంటి అంశాలను, అదనపు అంశాలను కూడా నేను ఇక్కడ మీకు వివరించడం జరిగింది. చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది, చదవాలి. ఎస్, ఎనీ డౌట్స్? ఎస్, వెల్కమ్. తర్వాత మనకు థర్డ్ అవర్ ఉంది. థర్డ్ అవర్ మధ్యాహ్నము పేపర్ 8, ఏది ఫైటోకెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ. క్లస్టర్ పేపర్ కు వెళ్తాం, క్లస్టర్ పేపర్ చెప్పుకుంటాం. సో నేను లింక్ అది షేర్ చేస్తాను. ఆ క్లస్టర్ బాటనీ వాళ్ళే జాయిన్ అవ్వండి. ఇప్పుడు థర్డ్ అవర్ అయినా సరే, మధ్యాహ్నం అయినా సరే క్లస్టర్ బాటనీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మిగిలిన వాళ్ళు అక్కర్లేదు. క్లస్టర్ బాటనీ వాళ్ళు 14 మంది ఉన్నారు, 14 మంది జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కనీసం అక్కడన్నా ఫుల్ స్ట్రెంగ్త్ చూస్తే కాస్త ఆనందం, సంతోషం కలుగుతుంది. ఎనీ డౌట్స్? వెల్కమ్. Yes, I am closing this session now.